ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ పునరుద్ధాన దినాన ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? ప్రభు మన జీవితంలో ఇంతవరకు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ కుటుంబాల్లో కూడా తన అపారమైన ప్రేమను బట్టి నెమ్మది సమాధానం కలుగచేయాలని కోరుకుంటున్నాను. అన్ని విషయాలు కూడా ప్రభు నిండారులుగా మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయనా లైవ్లో మాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో వారికున్న సమస్యలన్నీ దూరం చేయండి. మీ శాంతిని సమాధానము కలగచేయండి. రోగులను స్వస్థపరచండి. ప్రత్యేకంగా నాయన మమ్మను మా కష్టములు, మా దుఃఖములు, మా బాధల్లో ఈ పరిచర్యను విడిచిపెట్టకుండా మాతో నిలిచిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యములకై వందనాలు, మీ నెమ్మదికై స్తోత్రాలు. నా కుటుంబంలో, నా జీవితంలో, అలాగే వారి జీవితంలో, వారి వ్యక్తిగతంగా చేస్తున్న ప్రతి మంచి సాక్ష్యము, మంచి కార్యము, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలకై కోట్ల కోట్ల వందనాలయ్యా. మరొకసారి ఘనమైన నామలు మీ సన్నిధికి వస్తున్నాం. పాద సన్నిధికి వచ్చి సాగిల పడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదం మా అందరి మీద విడుదల చేయండి. బలమైన మీ కార్యములు చేయమని, రోగులను స్వస్థపరచండి. కిడ్నీ సమస్య, స్వెల్లింగ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, హార్ట్ సర్జరీస్ ఎవరు అయితే ఉన్నాయో అవన్నీ క్యాన్సర్ అవునుగాక. లివర్ ప్రాబ్లం, క్యాన్సర్, తలనొప్పి నాయన, త్రాగుడు నుంచి నాయన, అప్పు సమస్య, ఆర్థిక సమస్యలు ప్రభా, వారి జీవితాల్లో ఏవైతే బాధిస్తున్నాయో, అవన్నీ కలత పెడుతున్నాయో అవన్నీ వారి జీవితం నుంచి పరిపూర్ణంగా సంపూర్ణంగా తొలగించి దీవించి ఆశీర్వదించమని, వారి కన్నీరంతా తుడవమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాలు, వందనాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మరి ఉదయకాల ఆరాధనలందరూ కూడా పాలు పొందారని, ప్రభునందు ఆనందించారని ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి అనేక దినముల తర్వాత మరొకసారి ఈ విధంగా కలిసి ఆరాధించి ప్రార్థించి స్తుతించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అవును ప్రియులరా, కొన్ని సాక్ష్యాలు కూడా వేస్తున్నాము. ఎవరైతే మేలు పొందుతున్నారో కాన్ఫరెన్స్ కాల్లో, ఉదయకాలము, మధ్యాహ్నము జరిగే ప్రార్థనలు, ఆ చక్కటి సాక్ష్యాలు మీరు కూడా వింటున్నారని నమ్ముతున్నాం. అలాగే మమ్మల్ని ఈ పరీక్షను ప్రోత్సహిస్తున్న మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాతో పాటు కలిసి నిలిచి ఉన్న మీ జీవితాల్లో కొలత లేని తన ఆత్మ ద్వారా అనేక మంచి కార్యాలు దేవుడు చేయనుగాక. మంచిదండి. మరి నా వాక్య ధ్యానములకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. బైబిల్లో కనుక చూస్తే ఒక మాట ఉంది ప్రియులరా. కీర్తన గ్రంథం 115:13 వచనం,
పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలా చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాము. నిజమే ప్రియులరా, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నిజమే, చిన్నప్పటి నుంచే దేవుని గూర్చిన భయాన్ని భక్తిని మనం కలిగి ఉండాలా. అలాగా పిన్నలు పెద్దలను తన యందు భయభక్తులు గల వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు, వారిని ఆశీర్వదిస్తా అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి మీ జీవితంలో కూడా అది చాలాసార్లు నేను చూస్తూ ఉంటా. ఆదివారం దినాన సండే వర్షిప్కి కుటుంబంతో కలిసి ఆరాధించడానికి చాలామందికి మరి అలవాటు ఉండదు. కానీ మనం ఎప్పుడైతే కుటుంబముగా ఒక సంఘములో కూడుకొని ప్రభుని ఆరాధిస్తామో, ఆయన భయభక్తులు కలిగి ఉంటామో, ఆ కుటుంబాన్ని తప్పక దేవుడు ఆశీర్వదిస్తుడు. ప్రియులరా, మరి కొన్ని దినాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో ప్రతిదినం ప్రేయర్లో యాడ్ అవుతున్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. వారి జీవితాల్లో మేళ్లను చూస్తూ వింటున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. వారి విశ్వాసం, వారు అంతకు ముందున్న జీవితం, వారు దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి వారి జీవితాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు, దేవుడు బలమైన ఘనమైన కార్యాలు చేయటం చూస్తున్నాను. ఒక సహోదరి మరి సాక్ష్యం కూడా నేను యూట్యూబ్లో వేశాను. తను ఇస్తున్న ఒక సాక్ష్యం ఏంటంటే, ఆ చెల్లె మేమందరము కలిసి ఉదయకాలం వేకుని 3 to 5 ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిసారి అనేవారం, ప్రభా మా కుటుంబాలే కాదయ్యా, సహకరిస్తున్న బిడలు వారి కుటుంబమే కాదు నైనా, దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా బాగుండాలా, క్షేమంగా ఉండాలా, నెమ్మది పొందాలా అంటూ ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఎవరికి కూడా ఎటువంటి కీడు హాని అంటే యాక్సిడెంట్ల ద్వారా కానీ అనారోగ్య సమస్యలు కానీ కలగొద్దు అని ప్రార్థిస్తున్నాం. కొన్ని దినాల నుంచి ఎవరికి హాని కలగొద్దు, యాక్సిడెంట్స్ కలగొద్దు, మరణించొద్దు, ఆ కుటుంబాల అనాథలైపోవద్దు. ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక సహోదరి మాలో కూడా ఉంది. తన అన్నగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన సాక్ష్యంగా చెప్పింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ప్రాంతం నుంచి కారులో 5గురు, ఆ 5గురులో వీరి అన్నయ్య కూడా, ఆ సహోదరి యొక్క అన్నయ్య ఉన్నారు. ఆ కారు చాలా వేగవంతంగా వెళ్తుంది. సడన్గా పెద్ద లారీ ఢీ కొట్టిందంట, అంటే యాక్సిడెంట్ అయింది. వీరి యొక్క కారు 3-4 పల్టీలు అలా కొట్టుకుంటూ వెళ్ళిందంట. వాళ్ళు దాంట్లోకి వెళ్ళి అందరూ బయటకు వచ్చారంట. ఎవరికి కూడా ఏ హాని ఏ కీడు కలగలేదంట. ఇది చాలా ఆశ్చర్యం. ఇది నమ్మడానికి కూడా అసలు ఒకవేళ కారు నుజ్జు అయిపోవాలంట. కానీ వారిలో ఏ ఒక్కరికి కూడా ఏ హాని కలగలేదంట. థ్యాంక్ గాడ్. ఇది ఒక అద్భుతమే. దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. నిజమే, మనము భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబులు కూడా ఉంటాయి. పిల్లలారా, మరి తన అన్నగారి జీవితంలో జరిగిన ఆ సంఘటన చెప్పినప్పుడు నిజమే ఆశ్చర్యం వేసింది. గొప్ప ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి తన అన్నయ్య గారు కాపాడబడకపోతే సాక్ష్యం చెప్పేది కాదు. ఆ కుటుంబము అనాథలుగా మిగిలిపోయేవారు. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు వారిని కాపాడిన ఆ సంఘటన
చెప్పినప్పుడు గగురుపాటు కలిగింది, దుఃఖం వేసింది. నిజమే, ఇది ఎంత ఆశ్చర్యం! ఇది ప్రకృతి సంబంధులకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుని కాపుదల అనేది సత్యం. కాబట్టి మన జీవితంలో ఇలా భయభక్తులు పూనుకోవాలా, భయభక్తులు కలిగి ఉండాలా. ఇక్కడ అంటున్నాడు, అందుకే అంటున్నాడు, పిన్నలేమి పెద్దలేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు. మనం అనుకున్నవి జరగలేదని భక్తిని విడవద్దు, భక్తిని మరవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం అనుకున్నది జరగకపోయినా, మనం అనుకున్నది అనుకున్న సమయంలో కలగకపోయినా, మనం అనుకున్న దానికంటే మంచిగానే దేవుడు చేస్తాడు. కానీ చాలాసార్లు ఏంటంటే, మనం అనుకున్నది జరగకపోతే ఆ దేవుని ప్రేమను మనం అంగీకరించాం. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కోరుకున్నారు, ఒక ఉద్యోగము, వివాహము, ఒక గర్భఫలము, రోజు ప్రార్థించి ఉండొచ్చు, అయ్యా నాకు ఒక మగబిడ్డని అని. కానీ ఒకవేళ నీకు దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నానండి. అప్పుడు ఏమంటాను తెలుసా, నేను అడిగాను దేవుణ్ణి, మగబిడ్డను అడిగితే దేవుడు నాకు ఆడబిడ్డనిచ్చాడేంటి అని ఫీల్ అయిపోయి భక్తిని విడిచిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి దాని అర్థం? వారు అనుకున్నది జరగలేదు, వారు అనుకున్నది కలగలేదు, ఆ తర్వాత జరగొచ్చేమో. ఒక్కొక్కసారి కొన్ని మేళ్ళకై, కొన్ని మంచి కార్యాలకై దేవుడు తన ప్రణాళికని చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్గా ఒక మంచి ఒక దాంట్లో ఒక సీటు కొరకు నువ్వు ప్రార్థించి కన్నీరు విడిచి అడుగుతుండొచ్చు. మరొక చోటకి నేను మరొక చోట మరొక విధానంలో దేవుడిని నడిపించవచ్చు. అంటే దేవుని ప్రేమను మనము అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే అంగీకరిస్తలేం. అంటే దేవుడిని ప్రేమతో ఇచ్చాడన్నట్టు అర్థం. మగబిడ్డ అన్నావు, ఆడబిడ్డని ఇవ్వచ్చు. నువ్వు ఒక ఆర్థిక సహాయాన్ని కోరుకున్నావు, నీకు వస్తు రూపంలో రావచ్చు. బట్ నేను ఇది అడిగాను కదా అంటే ఆ ప్రేమను, ఆ దేవుని ప్రేమను మనం అనేకసార్లు మిస్గైడ్ చేస్తున్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటలేం. అప్పుడప్పుడు దేవుని ప్రేమను మనము అంగీకరించాలా. ఆయన చేయనిదంతయు మంచే, కానీ అప్పుడు మనకు అర్థం కాదు. నేను అడిగింది ఇలా, నేను ప్రార్థించింది ఇలా, నేను కోరుకున్నది ఇలా, జరిగింది ఇలా. ఇలాగా మనం ఏమవుతామంటే చాలాసార్లు దేవుణ్ణి పై విశ్వాసాన్ని కోల్పోయి అలిగి సనిగే స్వభావాన్ని కలిగి ఉంటాం. కానీ ఏది చేసినా దేవుడు మంచి కొరకే చేస్తాడు. ఆ తర్వాత నీకు ఇవ్వచ్చేమో, ఆ ఆడబిడ్డ ద్వారా నీకు ఒక కార్యమేమో, నువ్వు అనుకున్న సీటు రాలేదేమో, ఈ సీటు ద్వారా దేవుడిని ఏదైనా చేయబోతుండేమో, నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళకపోవచ్చేమో, వేరొక ప్లేస్లో దేవుడు ప్రణాళికేమో. అంటే దేవుని ప్రేమను అంగీకరించాలా. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది. మోజస్ ప్యాలెస్లో ఉండాలా, కానీ విల్డర్నెస్ అనగా ఈ అడవులో లేదా ఎడార్లలో నడిపిస్తున్నాడు. అప్పుడు నడుస్తున్నప్పుడు ప్యాలెస్లో ఉండాలా, ప్యాలెస్లో ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తుండంటే ఆ ప్రేమను ఆ పొదలో కనబడి మాట్లాడిన ఆ దేవుని ప్రేమ తన కోరిక కంటే, తన ఇష్టము కంటే, తన జీవితము కంటే కూడా ఎక్కువగా అంగీకరిస్తున్నాడని అర్థం. అందుకే అభిషేకించబడ్డ బిడ్డలు వారి కోరిక కంటే, వారి ఇష్టం కంటే దేవుని ఇష్టాన్ని, దేవుని ప్రేమను అంగీకరిస్తారు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్థికంగా, అది నీకు జరగలే, వేరొకటి జరిగింది. వెంటనే ప్రభా మీ ప్రేమను నేను అంగీకరిస్తున్నా. ఎవరైనా చూడండి, ఏదైనా ఒక కానుక, ఒక వస్తువు, ఒక మంచిది మనకి ఇచ్చినప్పుడు ఇలా చేస్తుంటే బాగుండు అనుకుంటాం. మనం అనుకుంటాం, ఒకవేళ మనకు నీడు ఉంది, మన నీడు వాళ్ళు
మరొక రీతిలో తీర్చారు. డబ్బు అని మనం అనుకుంటున్నాం. ఆ డబ్బు రావాల్సిన ప్లేస్లో ఒక వస్తువు వచ్చింది అనుకోండి, ఉదాహరణకు, అబ్బా డబ్బులు వస్తే బాగుండు, మరొక చోటు నుంచి నీకు దేవుడు చేస్తాడు. కానీ ఏదైతే మనకి ఇవ్వబడ్డదో అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని నమ్మి అంగీకరించాలి. ఆ ప్రేమను మనం అంగీకరించాలా అంటే చాలాసార్లు దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేం, అంగీకరిస్తలేం. అలాగా అనేకులు ఉన్నారు పిల్లరా. అయితే నువ్వు కొంచెం లోతుగా దేవుని అర్థం చేసుకుంటే, ఎదిగితే, ప్రార్థించే వ్యక్తివైతే, దేవునితో కొంత సమయాన్ని గడిపే వ్యక్తివైతే, ఆత్మానుభవం కలిగిన వ్యక్తివైతే, దేవుణ్ణి చూడగలిగి వినగలిగి నడవగలిగిన వ్యక్తివైతే దేవుని ప్రేమను అన్ని సమయాల్లో అంగీకరిస్తూ ఉంటావు. ఇది మనకు చాలా ఆశీర్వాదం అండి. ఇక్కడ చూస్తే బైబిల్లో చూసాం, ఇందాక చూసాం, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మనల్ని కాదు మన కుటుంబానంతటి కూడా ఆశీర్వదించి అవసరతలు అక్కర్లు అన్ని ఆశ్చర్యరీతిగా తీరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు చాలా ఆలస్యం అవ్వచ్చేమో, అనుకున్న సమయంలో జరగకపోవచ్చేమో, లేకపోతే ఇంకా సమస్యలు కష్టాలు కలిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆయన యందు భయము భక్తి అనేది మనకెంతో ఆశీర్వాదం. మరి అలా కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటున్నావా? అలా కలిగిన కుటుంబముగా నీ కుటుంబము ఉంటుందా? ఉన్నట్లయితే అది నిజంగా ఆశీర్వాదమే. అందుకే ఇక్కడ బైబిల్లో గనక మనం చూసినట్లయితే 128 చూద్దామండి. 128 4వ వచనాన్ని, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల్ని నీ చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక, క్షేమముండునుగాక. భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడంట. అంటే మన కుటుంబం భయముతో భక్తితో ప్రభులో గడపాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా, ప్రార్థించాలా. వారు ఎలాగుంటారంటే ఇలాగూ ఆశీర్వదించబడతారంట. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అదే సహోదరు ఒక సాక్ష్యం చెప్పింది. మరి తన ఇంటి వారు బంధువులలో ఒక సహోదరి మరి ఇంకొక 2-3 రోజులు అయితే చక్కని బిడ్డకు జన్మనిస్తారు. అటువంటి సమయంలో ఇక 2 రోజులు అవుతాయి, 2 రోజులు అవుతాయి. ఆ తల్లి ఆ రాత్రి అన్నదంట, ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉన్నారో తన భర్తని పిలిచి ఒక మంచి భోజనాన్ని నాకు తీసుకొని రండి, చికెన్ బిర్యానీ తీసుకుని రండి. నేను బయటికి వెళ్ళి ఎంతో సంతోషంతో, నా భార్య నిండు చూలాలుగా ఉంది గనక, తను ఆశపడుతుంది గనక నేను వెళ్ళి తీసుకొస్తాను, సంతోషంతో తీసుకొచ్చాడంట. ఆ తల్లి ఆహారాన్ని తిన్నదంట. తిన్న తర్వాత కడుపులంతా తిప్పినట్టుగా వామిటింగ్ చేసిందంట. ఇప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డకున్న ఏదైతే కనెక్షన్ పైప్ ఉందో అది తెగిపోయిందంట. ఆ లోపల మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. బిడ్డకు తల్లికి చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ఆ లోపల ఉన్న బేబీ చనిపోవటం జరిగింది. ఈ తల్లి మరి పల్స్ అన్ని పడిపోయినాయి, కిడ్నీస్ లోపట భయంకరమైన ఇన్ఫెక్షన్ అయిందంట, ఫుడ్ పాయిజన్ అయిందంట. వెంటనే హాస్పిటల్కి తరలించగా ఆపరేషన్ ద్వారా లోపటున్న బేబీని తీసేశారు.
వెంటిలేటర్ మీద ఐసీలో ఈ అమ్మాయిని ఉంచారు. మాకు ఇలా చెప్పారు, అయ్యా దయచేసి చాలా సీరియస్గా ఉంది, బాధాకరంగా ఉంది, మీరు ప్రార్థించాలి అయ్య గారు, కొన్ని విషయాలు మీ గురించి వింటున్నాం. మంచిది, తప్పక ప్రార్థిస్తామమ్మా, దేవుడు ఒక కార్యం మీ పట్ల కరుణించి చేయునుగాక. ఇంకొక చిన్న బిడ్డ ఉన్నాడండి, ఆ బిడ్డ కోసమే నా తల్లి బ్రతకాల. భర్త కుటుంబం అంతా కూడా మరి వేదన చెందుతున్నారు. వారిలో అప్పుడప్పుడే అంత దేవుని గురించి అంత భక్తిగా లోపలికి రాపోయినా తన భర్త ఒక తీర్మానం చేసుకున్నాడు, నా భార్య కనుక మంచిగా అవుతే, బ్రతుకుతే, ఆరోగ్యాన్ని పొందితే మంచిగా అంటే సాక్ష్యం చెప్పిస్తాను, అలాగే ఈ దేవుని కొరకే బ్రతుకుతాము. నిజమే, మంచి తీర్మానం. అప్పుడు కష్టాల్లో తీర్మానం చేసుకుంటాం, కష్టాలు పోయినాక, అవి తీరిపోయినాక వదిలేసే వారిని కూడా చూస్తున్నాం, చాలామందిని చూసాం. మరి ఆ బ్రదర్ గారు అలా చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి, బాధపడకండి, మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఆ తల్లి గారి కొరకు తప్పక కన్నీరు విడిచి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థిస్తాం. మరణము కొట్టివేయబడేలాగా ప్రార్థించడం ప్రారంభించాం. థ్యాంక్ గాడ్, గొప్ప దేవుడు మనందరి కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు. ఆయన దెబ్బలు మనకు స్వస్థత, ఆయన రక్తంలో పాప క్షమాపణ. ఆ తల్లి కొరకు కూడా మరణించావు కదా, ఆ బిడ్డ మరణించొద్దయ్యా. బాధపడ్డావు కదా, వేదన పడ్డావు కదా, ఆ తల్లి వేదన, ఆ ఇన్ఫెక్షన్ తీసి తన కుటుంబంలో ఆ మరణాన్ని పారదోలు ప్రభా. అందరం ప్రార్థించాం. వెంటిలేషన్ మీదకి వెళ్ళి మామూలు వార్డులోకి షిఫ్ట్ చేశారంట. దాదాపుగా అంతా పర్వాలేదు, కొంచెం ఉందండి, కొద్దిగా ఉంది, అది కూడా పూర్తిగా మంచిగా అయిపోవాలా. ఎంత చక్కటి సాక్ష్యం. అవును ప్రియులారా, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేద్దాము. క్షేమాన్నిచ్చే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండలేరు పిల్లారా. అవును, ఇక్కడ అంటున్నాడు. మరి చూసినట్లయితే ఇందులో చూస్తే ఒక మాటను మనం చూస్తున్నాం, తన యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండుదురు. ఇదందరికీ, తన భార్యకు, పిల్లల కొరకు, తన కొరకు, తన ఫ్యామిలీ అంతటి కొరకు, తన జీవిత కాలం అంతటి కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. అవును ప్రియులారా, త్రోవలో నడుస్తున్నామా? అదే ఆదివారం నడుస్తున్నామా? మందిరానికి వెళ్తున్నామా? ఒక త్రోవగా మందిరాన్ని ఏర్పరిస్తే దానిలో నడుస్తలేం ప్రియులారా. అంత బద్ధకము కదా, అంత బాధాకరం. మరి ప్రక్కనే దగ్గరే ఒకవేళ ఉండొచ్చు నీకు మందిరం, చక్కగా వెళ్ళి ఆరాధించు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అప్పుడు ఏమవుతుంది? అనుభవిస్తావంట. ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలిస్తుందంట, ద్రాక్షావళి వలె ఉంటుందంట. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున. ఇక్కడ చెప్పినవన్నీ భార్య కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు. పిల్లలైతే బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అవును, మా పాప కూడా మరి ఒక చక్కటి కార్యాన్ని ప్రభు నా కుమార్తె పట్ల చేశాడు. మరి ఆ కార్యము చేయడానికి నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు, బాధపడుతున్నా. నా భార్య అన్నది పాపకి కార్యము జరిగింది కనుక ఒక 10 మందికి భోజనాన్ని పెట్టగలిగి
లాగా మనం చేద్దామన్నప్పుడు మరి ఎలా అమ్మా, ఎలా చేయగలం? కొద్ది కష్టంగా ఉంది కదా. పర్వాలేదండి, మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు అంటే ఆ కార్యము పాప గురించి ఒక మెచ్యూరిటీ గురించి చెప్పినప్పుడు ముందే చెప్పాను, ఇలా ఫలాంది దేవుడు అమ్మాయి విషయములు ఈ కొద్ది రోజుల తర్వాత చేయబోతున్నాడు. ముందే చెప్పాను, జరిగినాక కాదండి. అప్పుడు నా మనసులో అనుకున్నాను, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ప్రతిసారి ప్రభా ఒక మంచి విషయం నాకు చూపిస్తున్నావు, చెబుతున్నావు, కానీ చెబుతున్నావు కానీ ఆ కార్యం చేసుకోవడానికి ప్రభా కొంత అమౌంట్కి మాత్రం కావాలయ్యా. ఇది ఇలా ఇలా మనసులో అనుకుంటూ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అనుకునే రీతిలో ఒక గ్రామానికి వెళ్ళి వాక్యాన్ని బోధించిన తర్వాత నా కుమార్తె నిమిత్తం అంటే ఒక 2 రోజుల తర్వాత ఆ కార్యం అవుతుంది. అలా నా మనసులో అనుకున్నాను, ఆమె నాకు కొంచెం వ్యక్తిగతంగా కానికిచ్చి నా పాపను గురించి తెలుసుకొని ఆ కార్యానికి అంటే ఆమె యొక్క బట్టల కొరకు కొంత డబ్బు ఇచ్చింది. చాలా ఆశ్చర్యం వేసింది, నాకు చాలా సంతోషం కలిగింది. వెంటనే నేను పరిగెత్తుకొని వచ్చి నా భార్యకి ఆ విషయాన్ని తెలియచేసి త్వరగా ఇద్దరం కలిసి వెళ్ళి పాపకు కావలసిన బట్టలన్నీ కూడా కొందాం పదా అని చెప్పినప్పుడు నా భార్య ఎంతగానో సంతోషించింది. నిజమే, దేవుడు అప్పుడప్పుడు బయలుపరుస్తూ ఉంటాడు, కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేయటం కాదు, జరిగిస్తూ ఉంటాడు. వాటిని జరిగించడమే కాదు, వాటికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన త్రోవలో నడవాలి, అదే మన పని. భయభక్తులు కలిగి ఉండాలా. అవును ప్రియులారా, ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఆ మొక్కకు ఒక స్పెషాలిటీ ఉంది, అందుకే మా బాప పేరు కూడా ప్రిన్సెస్ ఒలీవియా అని పెట్టాను. చావు, మరణము లేనిది. అంటే అంతా మీరు నోవాహు కాలంలో జరుగుతుంది. ఒక పావురాన్ని పంపిస్తే ఒలీవ మొక్కనే తీసుకొస్తుంది, ఇంకేది భూమి మీద ఏది తీసుకురా. ఆ మృతుల మధ్యలో, ఆ చావు మధ్యలో ఒక చెట్టు, ఒక మొక్క సజీవంగా చిగురిస్తుందంట. ఆ పావురం వెళ్ళి మొదటిగా పంపించినప్పుడు అది వాలడానికి వీళ్ళకి వచ్చేసింది. రెండవసారికి పంపించినప్పుడు ఒక ఒలీవ మొక్కను పట్టుకొస్తుంది. ఒలీవ మొక్క ఒక నూనె, రాజులను అభిషేకిస్తారు. ఈ నూనెకు స్వస్థతా గుణం ఉంది, మరణము లేనిది. ఈ మృతుల మధ్యలో, ఈ చావుల మధ్యలో అంత దేశం, ప్రపంచం అంతా నోవాహు కాలంలో నీళ్ల చేత జలమలం అయిపోయి పశువులేమి మనుషులేమి చనిపోయిన ఆ సమయంలో ఈ ఒలీవ మొక్కకు చావు లేదంట. దాన్ని పట్టుకొస్తుంది. దాని మీదనే ఏది వ్రాలిందంటే పావురం వ్రాలింది. పావురానికి గుర్తుగా పరిశుద్ధాత్మ, ఒలీవ మొక్కకు గుర్తుగా దేవుని సంఘం నిష్కలంకం. పావురం నిష్కలంకం. మరి కాకిని పంపించినప్పుడు మృతులకు ఆ మాంసాన్ని తినడానికి అది వెళ్ళిపోయి రాలే. కానీ ఈ పావురం అయితే ఒలీవ మొక్క మీదే వ్రాలింది. మన పిల్లల మీద, మన జీవితాల మీద దేవుని ఆత్మ లాడాలండి. మొక్కల వలె ఎదగాల, పెరగాల. మీ బిడ్డలు కూడా అలాగుండునుగాక, మీ కుటుంబంలో ఆరోగ్యం ఉండునుగాక, మీ జీవితాలు కూడా దేవుడు బలమైన కార్యములు చేయనుగాక. అయితే మన జీవితంలో భయమును భక్తిని కలిగి ఆయన త్రోవలో నడవాలా.